ఇదిగోండి బాబు. వచ్చావా కోటయ్య? ఇగో 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 చూసు, తినమ్మా, తినాలి. అలాగా ఏది వాడిని కూడా ఇలా ఇయ్యి. మీకెందుకులేండి బాబు శ్రమ. అదేమన్నమాట, నీ కొడుకు నేను ఎత్తుకోకూడదా? ఇలా ఇయ్యి. అది కాదు బాబు. ఇలా ఇమ్మంటూ ఉంటే రే బాబు, రావాలి 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 రావాలి. లేదురా 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 బాబు. మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది బాబు. ఎక్కడో మేడల్లో మిద్దెల్లో ఉండవలసిన మీరు ఈ పేదవాడింట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అదేమిటి కోటయ్య, మాకు ఇబ్బందులే ఉన్నాయి. కష్టాల్లో ఉన్న మాకు తలదాచుకుందుకింత చోటిచ్చావు. మనిషికి కావలసింది ఆప్యాయత, ఆదరణనయ్యా. అంతకన్నా ఏం కావాలి? తాతయ్య, ఒక శుభవార్త. ఏమిటి బాబు? నాకు ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. అలాగా, చాలా సంతోషం బాబు. అమ్మయ్యా, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి బాబు. థ్యాంక్స్. ఎరా, ఇద్దరు చేరి తాతయ్యని ఇబ్బంది పెడుతున్నారా? కమ్ మై డియర్ చైల్డ్, కమ్ 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 కమ్. ఓహ్ నో నో. బాబు, కోటయ్య, 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 నా బిడ్డ ప్రాణం కాపాడిపోయి నీ ప్రాణాల మీద తెచ్చుకున్నావు. ఈ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు, ఈ జన్మలో తీర్చుకోలేదు. బాబు, మీరు చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం ఈ రూపేణైనా భగవంతుడు నాకు కలిగించాడు. నా ప్రాణం పోతున్నందుకు బాధ లేదు. నా బిడ్డ. కోటయ్య, నీ బిడ్డను గురించి నువ్వే విచారించొద్దు. వీడిని నా బిడ్డలాగే చూసుకుంటాను, కంటికి రెప్పలా కాపాడుతాను. నేనే ఫస్ట్ మాట్లాడతాను. నేనే ఫస్ట్ మాట్లాడతాను. సరే, నువ్వే మాట్లాడు. హలో, నేను మోహన్ ని మాట్లాడుతున్నాను. ఎల్కేజీ కస్తూర్బా స్కూల్. హలో హలో హలో, నేను శ్యామును మాట్లాడుతున్నాను. హలో, ఇన్స్పెక్టర్ శ్యామ్ స్పీకింగ్. వాట్? కాన్వెంట్ బస్సుని హైజాక్ చేశారు. పిల్లలంతా దానిలో ఉన్నారా? ఎవరు? సెటిల్మెంట్ గ్యాంగ్ అయి ఉండొచ్చా? ఆల్ రైట్, నేను వెంటనే బయలుదేరుతున్నాను. మీరేం కంగారు పడద్దు. వాళ్ళందరినీ సురక్షితంగా చేర్చే బాధ్యత నాది. రైట్? పాపండి, స్కూల్ పాట పాడండి. Hands up! Come on! Come on!
ఆగు, కాల్చా చంపేస్తా. శేఖర్ శేఖర్, ఎస్ సార్. ఈ వార్త వినవటయ్యా నువ్వు? ఏంటి సార్? 40 మంది స్కూల్ పిల్లల ప్రాణాలు కాపాడాడయ్యా మీ వాడు. అందులో నా పిల్లలు కూడా ఉన్నారు. వింటుంటే నాకే ఎంతో ఆశ్చర్యం వేసింది. వెరీ డేరింగ్ యంగ్ మ్యాన్. అటువంటి కొడుకును కన్నందుకు యూ కెన్ బి వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ డాడ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి వాళ్ళ క్లాసులు త్వరగా అయిపోయా? కాఫీ తీసుకున్నారా? 1 minute తీసుకొస్తాను. ఏమి డాడీ అలా చూస్తున్నారు? అవును, ఇవాళ ఉదయం నువ్వేం చేశావు? ఉదయమా? టిఫిన్ తిన్నాను, కాఫీ తాగాను. కాఫీ తాగి ఇంట్లో కాదో ఆఫీసులో, అదే పోలీస్ స్టేషన్లో. పోలీస్ స్టేషన్ ఏం చేశానబ్బా? ఓహో అదే డాడ్, ఎవరో దొంగ రేస్కెల్స్ 40 మంది కాన్వెంట్ చిల్డ్రన్ ని కిడ్నాప్ చేయబోతే నేను వెళ్ళి రెస్క్యూ చేశాను. తెలిసిందో, నాకంతా తెలిసింది. ఇవాళ మా ప్రిన్సిపాల్ గారు నిన్ను గురించి చెబుతూ ఎంతో అభినందించారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇట్స్ మై రిటర్న్ డ్యూటీ డాడీ, దట్స్ ఆల్. నీకు కావచ్చు బాబు, కానీ 10 మందికి మేలు చేస్తూ అందరిలోనూ నా బిడ్డ మంచివాడనిపించుకోవాలన్నదే నేను కన్న కల బాబు. నా కోరిక కూడా అదే అన్నయ్య. అరే మోహన్, అప్పుడే ఈ వార్త నీ దాకా వచ్చిందా? నాకేమిటన్నయ్య, అప్పుడే ఊరంతా కథలుగా చెప్పుకుంటున్నారు. రేపు అయ్యగారి ఫోటోతో సహా పేపర్లో న్యూస్ వచ్చేస్తుంది. 40 మంది పసిపిల్లల్ని కాపాడిన వీరుడు మిస్టర్ శ్యామ్ కుమార్ అని. వస్తాను బాబాయ్, బాయ్ బాయ్. 40 మంది పసిపిల్లల్ని కాపాడిన వీరుడు మిస్టర్ శ్యామ్ కుమార్. గొప్పే. ఇక్కడ నేను ఒకదాన్ని 3 రోజుల నుంచి అయ్యగారి కోసం ఎదురు చూసి విసిగెత్తిపోతున్నానని ఆలోచించావా? చించాను, కానీ ఏం చేయని చెప్పు. ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా మరి నా డ్యూటీ నేను చేయాలి కదా. చెయ్యండి, నేను వద్దన్నానా? కానీ ఒక బాధ్యత గల లవర్గా ఇక్కడ డ్యూటీ చేయొద్దా? సరే, తప్పైపోయింది. ఏ శిక్ష విధిస్తావు? విధించు. అయితే నన్ను ఎక్కడికైనా ఎత్తుకుపోగలవా? ఏంటి ఎత్తుకుపోవటమా? అబ్డక్షన్. హే, పోలీసులకే దొంగతనం చెప్తున్నావా? పోనీ నిన్నే నేను ఎత్తుకుపోతాను. ఆ పని చెయ్యి. ఎవరికీ కనిపించకుండా నా గుండెల్లో దాచుకుంటాను.